మామూలుగా సినిమాల్లో మనం సూపర్ స్టార్ మెగాస్టార్ని చూస్తాం, కానీ డాక్టర్స్లో కూడా మెగాస్టార్లు సూపర్ స్టార్లు ఉన్నారు. ఈరోజు మన షోలో ద వన్ అండ్ ఓన్లీ ద లేడీ మెగాస్టార్ డాక్టర్ టి చిరంజీవి గారు ఉన్నారు. లెట్స్ వెల్కమ్ టు ద షో మేడం. థ్యాంక్ యూ మేడం, ఇట్స్ వెరీ హానర్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ షో. ఎలా ఉన్నారు మేడం? నేను బాగున్నానమ్మా. యా మేడం, ఫస్ట్ లేడీ మెగాస్టార్ అనగానే ఒక చాలా స్ట్రగుల్ ఉంటుంది కదా. ఈ లేడీ మెగాస్టార్ అని ఎట్లా వచ్చింది మేడం టైటిల్? అది వరకు రోజుల్లో నా పేరు యాక్చువల్ మా తాతగారు రమాదేవి అని పెట్టారమ్మా. తాతయ్య పెడితే అమ్ముండి లేదు మా అమ్మాయికి నేను చిరంజీవి అని పెడతానన్నారు. అమ్మ ఫ్రెండ్ చిరంజీవి అనమాట. ఆ రోజుల్లో ఈ చిరంజీవి అనే పేరు లేడీస్కి ఎక్కువగా ఉండేది. సో చిరంజీవి అని పెట్టడం ఇంకా సరే అందరూ నాకు తర్వాత మా తాతగారికి మగపిల్లలు అంటే చాలా ఇష్టం. ఇంట్లో మగపిల్లలు లేరు. నాకు హెయిర్ కట్ చేయటము అలా ఉండేది అనమాట. బాయ్ డ్రెస్ ఉండేది చాలా రోజులు. సో చిరంజీవి అంటే అసలు చిరంజీవి అంటే ఏదో అబ్బాయిలాగా పెంచారన్నమాట తాతయ్య. తర్వాత నాకు మెడిసిన్లో సీట్ రావటం అంతా అయిపోయింది. అప్పుడు చిరంజీవి సినిమా యాక్టర్ లేరు కాబట్టి అది పెద్దగా అంత వింతగా అనిపించేది కాదు. తర్వాత చిరంజీవి సినిమా యాక్టర్ రావటము, ఈ పేరు చిరంజీవి అనేది మేల్ నేమ్ అనేది ఎక్కువగా అంటే సొసైటీలో అలవాటైపోయిందనమాట. తర్వాత అలా అని నేను ఆర్థోపెడిక్స్ తీసుకున్న తర్వాత నన్ను లేడీ మెగాస్టార్ అనేవారనమాట. సో బికాజ్ సిమిలర్ నేమ్ కాబట్టి. ఆర్థోపెడిక్ అంటే యాజ్ అ కెరీర్ ఆప్షన్ ఎందుకు ఎంచుకున్నారు మేడం? యాక్చువల్లీ నేను ఫస్ట్ జనరల్ అనెస్థీషియా తీసుకున్నానమ్మా. నేను పెళ్లి కాకముందు ఆ జనరల్ అనెస్థీషియా నాకు ఎందుకో ఆ బ్రాంచ్ నచ్చలేదు అంతగా. ఆ బ్రాంచ్ చేశాను 3-4 months బిహైండ్ ద స్క్రీన్ చేయటము. అలా నాకెందుకో అంటే నచ్చలేదు. పేషెంట్స్ తోటి కమ్యూనికేషన్ లేదు. ఓన్లీ కొన్ని ప్రొసీజర్సే ఉండేవి అనమాట. దట్ ఈజ్ 85లో 85-86 పెద్ద అంటే లైక్ ఎపిడ్యూరల్స్ బ్లాక్స్ అవన్నీ అప్పుడు లేవు. తర్వాత ఎనెస్థీషియా డ్రగ్స్ కూడా చాలా తక్కువ. తర్వాత ఒక సర్జన్ చేస్తుంటే నేను బిహైండ్ ద స్క్రీన్ నించొని వీళ్ళకి ఎనెస్థీషియా ఇవ్వటం ఏంటనేది ఎందుకో నాకు నచ్చలేదు. తర్వాత అది రిజైన్ చేశాను. రిజైన్ చేస్తే మా మదర్కి చాలా కోపం వచ్చింది. నువ్వు జనరల్ ఎనెస్థీషియా నువ్వు ఓపెన్ కాంపిటీషన్లో రిజైన్ చేసి నువ్వు మళ్ళీ టఫ్ కాంపిటీషన్లో మళ్ళీ ఎంటర్ అవుతున్నావు, అన్ని ఇడియోటిక్ స్టెప్స్ ఇవన్నీ నువ్వు జనరల్ ఎనెస్థీషియా కంటిన్యూ చేయాలి అంటే, లేదు నేను రిజైన్ చేసేస్తాను, ఐ డోంట్ లైక్ దట్ బ్రాంచ్ అని చెప్పి తర్వాత మ్యారేజ్ చేసుకొని నేను హైదరాబాద్ వచ్చాను అనమాట. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను నాన్ లోకల్ అయిపోయాను ఇక్కడ. నేను గుంటూరు మెడికల్ కాలేజ్ కాబట్టి. తర్వాత ఒక 2-3 times ట్రావెల్స్ వచ్చిన తర్వాత నాకు ఆర్థోపెడిక్స్ వచ్చింది. ఆర్థోపెడిక్స్ నేను క్యాజువల్గా ఆర్థోపెడిక్స్ తీసుకుంటానని నాకు మా పెద్దమ్మ కొడుకు ఉన్నారు, గురువారెడ్డి ఉన్నారు. తీసుకో ఏం కాదు, లేడీస్ మాత్రం ఎందుకు చేయకూడదు, దేర్ ఆర్ సో మెనీ బ్రాంచెస్, నువ్వు కావాలంటే నువ్వు అంత పెద్ద లాంగ్ బోన్స్ హ్యాండిల్ చేయలేకపోతే యూ కెన్ డూ హ్యాండ్ సర్జరీ, స్కోపీ చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు, డోంట్ లూజ్ ఆర్థోపెడిక్స్ ఈజ్ ఏ గుడ్ బ్రాంచ్ అని చెప్పారు. సరే నేను క్యాజువల్గా కౌన్సిల్ అంటే లైక్ మెంబర్ దగ్గరికి వెళ్ళి నేను ఐ వాంట్ టు టేక్ ఆర్థో అని. హ్యూజ్ క్రై అనమాట ఆడిటోరియం అంతా, ఏంటి లేడీ ఆర్థోపెడిక్స్ అని. మా హస్బెండ్ స్టన్ అయిపోయారు అనమాట. ఏంటి ఇంత ఆర్ట్ బ్రాంచ్ తీసుకుంటున్నావా, ఇంత హ్యూజ్ క్రై ఆడిటోరియంలో అంటే, లేదు ఇది చాలా ఆర్ట్ బ్రాంచ్, ఫస్ట్ లేడీ ఆర్థోపెడిక్ నేనే. హైదరాబాద్ అంటే లైక్ తెలంగాణ అప్పుడు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవ్వలేదు, ఆంధ్రాలో నేనే అని, ఈ స్టేట్లో నేను ఒక్కదాన్ని. అప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఒక 2 members ఉండేవారేమో. ఒక సీనియర్ ఉండేవారు, ఆవిడ డిఆర్తో చేశారు. ఆవిడ అంత ప్రాక్టీస్ చేశారో లేదు తెలియదు నాకంతా. తర్వాత ఆర్థో చేయటము, ఉస్మానియాలో జాయిన్ అవ్వటము, నా పేరు చిరంజీవి, ఇవన్నీ కొత్త సొసైటీకి. ఆ ఉస్మానియాలో షీఈ్ లేడీ ఆర్థోపెడిక్, హర్ నేమ్ ఈజ్ చిరంజీవి అని ఒక 6 months చెప్పుకునేవాళ్ళు అనమాట. షీఈ్ లేడీ ఆర్థోపెడిక్స్ కూడా. నేను ఆర్థోపెడిక్ సర్జరీ చేస్తుంటే ఎలా చేస్తుంది, హౌ షీ ఈజ్ రెడ్యూసింగ్ ఫీమర్, హౌ షీ ఈజ్ డూయింగ్ నెయిలింగ్, హౌ షీ ఈజ్ బ్యాంగింగ్, అది వరకు అన్ని హ్యాండ్ డ్రిల్సే ఉండేయండి. ఇట్లా మామూలుగా సొఫిస్టికేటెడ్ పవర్ డ్రిల్స్, పవర్ సాస్ ఉండే కాదనమాట, అన్ని హ్యాండ్ డ్రిల్సే. ట్రొకాంటర్ డ్రిల్ చేయాలి అంటే అది ట్రిపుల్ రీమర్ గట్టిగా రీమ్ చేయాలన్నమాట. అది ఇలా రీమ్ చేస్తూ దాన్ని ఇవన్నీ చూసేవాళ్ళు అనమాట. హౌ షీ ఈజ్ డూయింగ్ అని అందరికీ చాలా ఎంథ్యూజియాజం ఉండేదన్నమాట.
నాకు అనిపించేది నేను ఇంత కష్టపడి మా ప్రొఫెసర్స్ కూడా అనేవాళ్ళు అనమాట, ఇంత కష్టపడి చేస్తున్నావమ్మా నువ్వు, అసలు ఇంత సిన్సియర్గా నువ్వు ఎలా స్టాండ్ అవుతావు, జెంట్స్కే కష్టంగా ఉంది ఆర్థోపెడిక్స్, నువ్వు ఎలా స్టాండ్ అవుతావు. అయ్యో లేదు సార్, అట్లా పిటి అంటే లైక్ సింపతి చూపించదు, సంథింగ్ ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అని చాలా ధైర్యంగా చెప్పేదాన్ని. కానీ లోపల కొంచెం భయం ఉండేది, బాబాయ్ ఏంటి ఇది మేల్ డామినేటెడ్ బ్రాంచ్ కదా, ఎలా ఇదవుతానని. నేను ఎంఎస్ అయిపోగానే నేను ఐ విజిటెడ్ ఆల్ నర్సింగ్ హోమ్స్, అందరినీ కలవటము, అందరూ ఎవరు హెసిటేట్ చేయలేదు, పేషెంట్స్ కూడా బాగా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారనమాట. ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్ టు మీ, ఎందుకంటే 80% ఆఫ్ ద ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అన్నీ లేడీస్వే. సో జెంట్స్ అయినా వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావడానికి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అన్ని నర్సింగ్ హోమ్స్లో నా ఓపీ ఎక్కువ ఉండేది. తర్వాత నా పర్సనల్ నెంబర్ 98 నుంచి అది సొసైటీలో ఉంది. సో అందరూ హ్యాపీగా లేడీ ఆర్థోపెడిక్ అంటే దే ఫీల్ కంఫర్టబుల్, వీ కెన్ ఎక్స్ప్లెయిన్ అన్నట్లుగా వాళ్ళు వింటారు, ఓపిక్గా వింటారు. మగవాళ్ళ దగ్గర అన్నీ చెప్పలేము ఇవన్నీ అనమాట. ఇలా ఇది కూడా ఒక ఫ్యాక్టర్ నా సక్సెస్కి. సక్సెస్ అయ్యానో లేదో తెలియదు కానీ ఐఎమ్ వన్ ఇన్ ద సొసైటీ అనే ధైర్యం మాత్రం ఉంది. అంటే ప్రజెంట్లీ ఏంటంటే మేడం, యు ఆర్ ద ఓన్లీ లేడీ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ ఇండియా అండ్ యు ఆర్ ద ఓన్లీ లేడీ ఫర్ రోబోటిక్స్ ఆర్థోపెడిక్స్లో కూడా అక్రాస్ ద వరల్డ్ నేను ఒక్కదాన్నే. యా దట్ ఈస్ ట్రూ అని గొప్పగా చెప్పట్లేదు. ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని వాడుకున్నాము, నేర్చుకున్నాము, చేస్తున్నాము. నేను ఎంఎస్ వచ్చింది, ఎంఎస్ చేశాను జస్ట్ లైక్ అదర్స్, కానీ నా డెడికేషన్ కొంచెం ఎక్కువే. నేను ఏదిన్నో అంటే పాపం పిల్లలు సఫర్ అయ్యారు, వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ పే చేయలేదు, బట్ స్టిల్ బాగానే షైన్ అయ్యి వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. దీంట్లో క్వశ్చన్ మేడం, యాక్చువల్గా ఏంటంటే ఆర్థోపెడిక్ అనగానే లాంగ్ సర్జరీస్, వెంటనే సర్జరీస్ ఉంటాయి కంపల్సరీ. మీరు ఈ టైమింగ్స్ ప్లస్ మీ ఫ్యామిలీ, ఎందుకంటే స్ట్రగుల్ ఎన్నో సాక్రిఫైస్ చేస్తే కానీ మీరు మెగాస్టార్ కాకపోయి ఉండొచ్చు. సో డెఫినెట్లీ ఈ సక్సెస్ ఎలా వచ్చింది మేడం? అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది మీ కెరియర్లో? డెఫినెట్గా నా ఫ్యామిలీ సపోర్ట్, మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేసేవారు. తర్వాత ఈవెన్ నా థీసిస్ కూడా ఆయన చాలా పాపం కష్టపడి ఆ విజయవాడలో ఉండేదన్నమాట ఎన్టీఆర్ యూనివర్సిటీ, అక్కడ సబ్మిట్ చేయాలి. అక్కడికి వెళ్ళి తను పాపం నా పనులన్నీ చేసి పెట్టేవాళ్ళు. తన థీసిస్లో కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. అలానే పిల్లలు కూడా పాపం వాళ్ళ చదువులకి నేను మార్నింగ్ 5:30, 6కి వెళ్ళిపోతే నైట్ 11:30కి ఇంటికి వచ్చేదాన్ని. అంత అంటే నాకు ఏదైనా వర్క్ చేస్తే కంప్లీట్గా చేయాలి, ఎవరిని సఫర్ చేయకూడదు. చిన్న చిన్న సిల్లీ రీజన్స్, నేను అలసిపోయాను, నేను చేయలేను, కొంచెంసేపు 1 hour రెస్ట్ తీసుకుంటాను, నెక్స్ట్ కేసుకి వస్తాను, ఈ కేసుకి రాలేను, ఇలా సాకులు ఎప్పుడు నేను చెప్పలేదు. ఒక సర్జరీ అయిన తర్వాత ఇంకో సర్జరీ, అనస్థీషియా వాళ్ళు థియేటర్ రెడీ అంటే వెంటనే వెళ్ళిపోతాను. ఐ డోంట్ టేక్ బ్రేక్. ఒక కాఫీ కప్ తాగి మళ్ళీ ఇంకో సర్జరీకి వెళ్దాము అనే యాటిట్యూడ్ నాకు ఎప్పుడు లేదు, చిన్నప్పటి నుంచి లేదు. చదువు అంటే చదువుకోవాలి, అమ్మమ్మకి హెల్ప్ చేయాలంటే అమ్మమ్మకి హెల్ప్ చేయాలి. నాకు కాకపోతే ఏంటంటే నాకు వేరే యావిగేషన్స్ ఏం లేవు. నేను మూవీస్ చూడటం కానీ, లైక్ టూరింగ్ వెళ్ళటం కానీ, బ్రేక్ తీసుకోవటం కానీ, అలాగా నాకు అలాంటివన్నీ లేవు. నాకు ఓన్లీ హౌస్ డెకరేషన్, గార్డెనింగ్ అండ్ డ్యూటీ. నాకు ఇంకంతకంటే నాకు వేరే నేను పిక్చర్స్ కూడా నేను చూడను అనమాట. నాకు ఈ కష్టపడటం అనేది నాకు ఇష్టం. నాకు లేజీగా ఉంటాం, నాకు సండే కొంచెం బోర్గానే ఉంటుంది. నాకు ఈ కష్టపడటం అనేది చాలా ఇష్టం. నేను సర్జరీ మధ్యలో కూడా బ్రేక్ తీసుకోను. తర్వాత రోజుకి ఇన్ని సర్జరీస్, ఒక 6, 8, 7, 8, 9 ఇలా చేసే సర్జరీస్ ఒకసారి 17 చేశాను. 17 సర్జరీస్ అంటే ఇంత లార్జ్ అంటే బిగ్ నెంబర్ చేసేది లేడీ రీప్లేస్మెంట్స్లో నేను ఒక్కదాన్ని అక్రాస్ ద వరల్డ్. అలానే గొప్పగా చెప్పట్లేదు, నాకు ఇష్టం, నాకు స్టామినా ఉంది, చేస్తాను. మేడం, దీంట్లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, బీయింగ్ అ లేడీ ఆర్థోపెడిక్ సర్జన్ మీకు ఇంత స్టామినా ఎలా ఉంటుంది మేడం? బికాజ్ యూ విల్ బి స్టాండింగ్, అంటే మీరు చాలా లాంగ్ అవర్స్ స్టాండ్ చేస్తారు, ప్రొసీజర్ చాలా టైం తీసుకుంటుంది. హిప్ రిప్లేస్మెంట్ అయితే ఆల్మోస్ట్ 5-6 hours కూడా తీసుకుంటుంది. సో ఈ మీ ఎనర్జీకి అంటే ఏంటి మేడం సీక్రెట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్రెట్ అంటే స్ట్రెంగ్త్, ఈ స్టామినా, మీరు ఎంత తింటారు, ఏం చేస్తారు అనేది అంతా జెనెటిక్. నా టెక్నీషియన్స్ను, నా కంపెనీ పర్సన్స్ వీళ్ళు అడుగుతుంటారు, నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 చేయను, ఓన్లీ నట్స్ తింటాను, కాఫీ తాగుతాను మార్నింగ్, నేను ఓన్లీ డిన్నర్ తీసుకుంటాను. మేడం మీరు ఏం తినరు, ఇంతసేపు మా కాళ్ళు లాగుతుంటాయి, మీకు లాగవా అని. అది అంత జెనెటిక్ బేస్డ్.
నాకు గ్లైకోజన్ స్టోరేజ్ ఎంత ఉంది, అది ఎనర్జీ ఎలా ఇస్తుంది, దట్ ఈజ్ ఆల్. నాకు చిన్నప్పటి నుంచి నాకు లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు అలవాట్లేదు, ఓన్లీ డిన్నర్. ఈవెన్ సండే కూడా నేను లంచ్ చేయను, నాకు అసలు అలవాట్లేదు. ఆ లంచ్ చేస్తే నాకేంటో హెవీగా అనిపిస్తుంది. నాకు నేను తీసుకున్న డైట్కి నా క్యాలరీస్ బాగానే సరిపోతాయి అనిపిస్తుంది. అది దట్ ఈజ్ ఆల్ జెనెటిక్ బేస్డ్ అండి. మనం ఎంత ఎనర్జీ ఎంత పవర్ఫుల్గా చేస్తామని అలా అనుకుంటే కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తారు, భూమి దున్నే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం తింటారని పాపం బ్యాలెన్స్డ్ డైట్ వాళ్ళు చేస్తున్నారు కదా. అది మనం అలవాటు చేసుకునే దాన్ని బట్టి మన మజిల్స్, మన లివరు ఎనర్జీ ఇవ్వటం ఇవన్నీ అలా డిపెండ్ అవుతాయి. మీరు ట్రైన్ చేసుకోవాలి, తర్వాత మీకు ఆ డిటర్మినేషన్ ఉండాలి. ఒక పని అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి ఒక 5-6 ఇళ్లలో పనిచేస్తారు, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఏం పాపం బ్రేక్ఫాస్ట్ 4 ఇడ్లీలు తింటారా, ఏదో దొరికింది కొంచెం తింటారు. బట్ దేర్ వర్క్ మజిల్ పవర్ వాళ్ళకేమి అంటే అలా అనమాట. యువర్ మెంటల్ ప్రిపరేషన్, మైండ్ సెట్ ఇంపార్టెంట్, పాజిటివ్ డిటర్మినేషన్, యాటిట్యూడ్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళకేంటి, వాళ్ళు కూడా పాపం కూలి వాళ్ళు పని చేయాలి. ఈ రోజు పని చేయకపోతే నాకు డబ్బుల్లో నా బిడ్డలకి ఏం పెడతాను, ఆ యాటిట్యూడ్, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళు ఏం పెద్ద డైట్ తినరు, ఏం చేయరు. అలానే నేను ఆ డైట్ అనే దాని మీద పెద్దగా ఎప్పుడు ఫోకస్ చేయను. నట్స్ తింటాను, కొంచెం ఒక ఫ్రూట్ తింటాను, కాఫీ తాగుతాను, నాకు ఇదే డైట్ డే అంతా. నాకెప్పుడు నీరసం కానీ, కళ్ళు తిరగటం కానీ, 6 o'clockకి సర్జరీ చేయాలంటే మొదలెట్టాలంటే నీరసం కానీ, లేకపోతే 8కి ఒక్కోసారి 11కి కూడా చేసేదాన్ని అనమాట సర్జరీస్. నర్సింగ్ హోమ్స్లో నేను 11:30కి కూడా సర్జరీస్ చేసేదాన్ని. నైట్ 11:30కి నేను హ్యూమరస్ ఫ్రాక్చర్స్ ఎన్ని చేశాను. అలా ఎమర్జెన్సీ కాల్ వస్తే వెంటనే వెళ్ళిపోయేదాన్ని. నా కార్లో ఒక కిట్ ఉండేది, నా సూట్ కేసులో నా ఒక జత బట్టలు, వెళ్ళిపోయి అంతా ప్లాన్ చేసేసుకొని నేను సర్జరీ చేసి ఇంటికి మళ్ళీ ఉస్మానియాకి వెళ్ళిపోయేదాన్ని. ఉస్మానియా నుంచి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. సో నాకెప్పుడు ఒక టైం లిమిటేషన్, ఈ టైంలో చేయకూడదు, ఇంకా అలసిపోతున్నాము, ఇంకా రెస్ట్ తీసుకోవాలి, బ్రేక్ తీసుకోవాలి, అలాంటివి నాకు అసలు ఎప్పుడు లేవు. మీ మైండ్ సెట్, యాటిట్యూడ్, కంపల్సరీ ఒక డిటర్మినేషన్ ఉండడం వల్ల ఇది పాసిబిలిటీ అవుతుందని తెలుసుకోవచ్చు మేడం. ఈ ఎక్స్పీరియన్స్లో ఆల్మోస్ట్ 35 years ప్లస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. మీ లెర్నింగ్లో మీరు అన్నట్టు రోజుకి 17 సర్జరీస్ కూడా చేసిన రోజులు ఉన్నాయి కదా, దీంట్లో మీ లెర్నింగ్ ఏంది మేడం? పేషెంట్స్కి మీరు చెప్పాల్సిన ఒక్క లెసన్ మేడం. సర్జరీస్ యాక్చువల్లీ పేషెంట్స్కి, మీరు ఇందాక చూశారు ఒక పేషెంట్కి సర్జరీ కావాలి, షీఈస్ 45 years, మెంటల్లీ ఆవిడ ప్రిపేర్ అవ్వలేదు, సర్జరీకి ప్రిపేర్ అవ్వలేదు. సో ఆవిడని నేను థ్రెటన్ చేయను. ఇది రీప్లేస్మెంట్ అనేది, జాయింట్ రీప్లేస్మెంట్ అనేది నేను చెప్పగానే నువ్వేం చేసుకోక్కర్లేదు, ఇదేం క్యాన్సర్ కాదు, ఇదేమి స్టేజెస్ మారిపో, మేము స్టేజ్ చెప్పినా కూడా ఆ స్టేజ్కి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఎలా నడవాలి, ఎలా పాజిటివ్గా ఉండాలి నేను చెప్తాను. ఇప్పుడు మామూలుగా కొంతమంది డాక్టర్స్ ఎక్కడ తప్పు చేస్తారంటే, ఇప్పుడు అదే పేషెంట్ నాకు వద్దమ్మా సర్జరీ అప్పుడే వద్దు అంటే ఇంకా ఏదో మందులు రాసేసి, అర్థం కాని మందులు, సరైన ఎక్సర్సైజెస్ చెప్పకుండా, సరైన అడ్వైజ్ ఇవ్వకుండా పంపించేయటం, అది తప్పు. ఆవిడ ఆ ఏజ్లో, ఆ మూమెంట్లో ఆవిడ వద్దనుకుంటున్నారు సర్జరీ. ఆ సర్జరీ వద్దనుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఆవిడ ఈ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఇంత కాలు అరిగిపోయిన తర్వాత ఆవిడ వెయిట్కి ఆవిడ ఎలా క్యారీ చేయాలి యాక్టివిటీ అనేది నెక్స్ట్ ఆలోచిస్తాను నేను. అంతేగాని ఈవిడ చేయించుకొని ఉంటుంది కదా, నాకెందుకు ఇంకా అవసరం లేదు ఈ కేసు, ఏముంది నా కన్సల్టేషన్ నాకు వచ్చేసింది కదా అని నేను వదిలేనట్లా. సో హౌ టు టేక్ కేర్ ఆఫ్ హర్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎవరికైనా నేను అదే ఆలోచిస్తాను, అదే చెప్తాను. ఎయిదర్ విఐపి ఆర్ నాన్ విఐపి ఆర్ ఏ పూర్ పీపుల్, నాకు అందరూ ఒకటే. వాళ్ళు శ్రద్ధగా నా మాటలు వినాలి, నేను అదే చెప్తాను. నేను చెప్పిన మాటలు మీరు పూర్తిగా వింటే మళ్ళీ మీరు నా దగ్గరికి రాక్కర్లేదు, ఇది మీరు చేయాల్సింది అని చెప్తాను. సర్జరీస్ ఇండికేషన్ ఉన్నాయే చేస్తాం, ఇండికేషన్ లేనివి చేయం. ఎంత గ్రాస్ ఆర్థరైటిస్ ఉన్నా నా ఊరి నుంచి వస్తారు చాలామంది, గుంటూరు డిస్టిక్ నుంచి వస్తారు, ఒంగోలు నుంచి వస్తారు, ప్రకాశం డిస్టిక్ నుంచి వస్తారు, చాలామంది వస్తారు. పొలానికి వెళ్తున్నానమ్మా, నేను మా తాతగారు కొత్తపట్నంలో ఉండేవాళ్ళు అనమాట, రాఘవరావు మనవరాలని తెలుసు కొంతమందికి. తర్వాత మా అమ్మని చిన్నమ్మాయి అంటారు, చిన్నమ్మాయి కూతురు అంటారు నన్ను. సో అలా వస్తారు, వస్తే పొలానికి వెళ్తున్నాను 4-5 కిలోమీటర్లు నడుస్తున్నానంటే నేను చేయను సర్జరీ, అస్సలు అక్కర్లేదు, ఇలానే నడువు, ఈ ఎక్సర్సైజెస్ చేసుకో, ఈ మందులు తీసుకో అని చెప్పి పంపిస్తాను. సో నేను సెలెక్ట్ చేసుకునే పేషెంట్స్ కూడా వాళ్ళకి గ్రాస్ ఆర్థరైటిస్ ఉండి బాగా ఫంక్షనల్ యాక్టివిటీ దెబ్బతింటేనే సర్జరీ చేస్తాను. మేడం ఇక్కడ ఒక క్వశ్చన్ ఎలా వస్తుందంటే మేడం, చాలామందికి
ఈ రైట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎలా చూస్ చేసుకోవాలి? ఎందుకంటే డిఫరెంట్ రూరల్ ఉన్న వాళ్ళు సపరేట్ ఉంటారు మేడం, అర్బన్ ఉన్న వాళ్ళు సపరేట్ ఉంటారు. కొంతమందికి అవగాహన ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. మీరు అన్నట్టు కొన్నిసార్లు మిస్లీడింగ్ కూడా కావచ్చు మేడం. వాళ్ళు అంటే కంపల్సరీ చేసుకోవాలేమో అని పేషెంట్ ఎమోషనల్ అయిపోవడం కానీ, చాలామంది ఇంకా డిప్రెస్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. సో కంప్లీట్గా మంచి ఆర్థోపెడిక్ సర్జన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి పేషెంట్? అట్లా ఒక కరెక్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ని సెలెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ షాప్కి వెళ్ళాలి, కరెక్ట్ సినిమా చూడాలి, అలాంటిది ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పేషెంట్స్ ఎడ్యుకేటెడ్, అందరికీ కొంచెం ఆలోచిస్తున్నారు, అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు పబ్లిక్లో కూడా ఇంటెలిజెన్స్ పెరిగింది. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ దగ్గర మూడు పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి వేస్తున్నారు. అలానే పేషెంట్స్ కూడా అందరి మాటలు వింటారు. రాగానే డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, ఈవిడ నా గురించి ఆలోచిస్తున్నారా లేదా అని వాళ్ళు చూస్తారు. ఇప్పుడు నేను చెప్పేసేసి అమ్మ నీకు సర్జరీ చేయాలి అని చెప్పేసి నేను థియేటర్కి వెళ్ళిపోయాను అనుకోండి, ఈ డాక్టర్ వద్దు, మన గురించి ఒక 5 minutes కూడా ఈవిడ ఆలోచించట్లేదు అంటే ఏంటంటే ఈవిడ మనకి కరెక్ట్ డాక్టర్ కాదు అని వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి అర్థమైపోద్ది డాక్టర్ వే ఆఫ్ అప్రోచ్ అర్థమవుతుంది. తర్వాత అంటే ఎర్లీ ఆర్థరైటిస్లో కూడా కొంతమంది రీప్లేస్మెంట్ చేయించుకోమని చెప్పారు ఆ డాక్టర్ గారు. మాకెందుకో అది తప్పనిపించింది, డాక్టర్ గారు వెంటనే చూడగానే చెప్పేశారు తప్పనిపించింది, అందుకే మీ దగ్గరికి వచ్చామని. సెకండ్ ఒపీనియన్ కోసం. ఎందుకంటే అది ఎప్పుడు చెప్తారంటే ఆ ఎక్స్రే నేను చూసి అమ్మ నీకు 5 years వరకు అసలు ఆర్థోపెడిక్ సర్జరీ అక్కర్లేదు, నువ్వు ఈ ఎక్సర్సైజెస్ చెయ్యి, నువ్వు ఈ పనులు చేయకూడదు, నువ్వు ఈ పనులు చేస్తే నీకు మళ్ళీ నొప్పి మొదలవుతుంది, ఇన్ని ట్యాబ్లెట్స్ కూడా మింగకూడదు, ఈ బెస్ట్ లూబ్రికెంట్స్ రాస్తున్నాను, ఇవి వాడుకోవాలి, నువ్వు ఈ లైఫ్ యాక్టివిటీ ఇలా చేసుకోవాలి అని చెప్తాను. అమ్మ డాక్టర్ గారు మీరు అసలు ఎంత మా అదృష్టం అండి, మీరు దేవుళ్ళని డాక్టర్, మీరు కరెక్ట్గా చెప్పారు. ఆ డాక్టర్ గారు చూడగానే ఎక్స్రే చూసేసి సర్జరీ చేయించుకోవాలమ్మా, లేకపోతే తప్పదు పాడైపోద్దని చెప్పారు, అందుకనే మాకు అనుమానం వచ్చామని చెప్తారు. సో పేషెంట్లో కూడా అవేర్నెస్ ఉంది. డాక్టర్ తప్పు చేస్తే కూడా వాళ్ళకి తెలుసు డాక్టర్ తప్పు చేస్తున్నారని. సో ఐ థింక్ పేషెంట్స్ దే కెన్ సెలెక్ట్. మేడం మీ జర్నీలో మీకు వచ్చిన టఫెస్ట్ అండ్ ఛాలెంజింగ్ కేసు మీ కెరియర్లో మేడం ఒక్క కేసు? ఛాలెంజింగ్ కేసు మార్నింగే ఓపీకి వచ్చారు ఆవిడ అంటే ఒక 15 years బ్యాక్ అనమాట. అప్పుడు పెద్ద ఇంప్లాంట్స్ కూడా పెద్ద ట్యూమర్ ప్రాసెస్లు అనేవి పెద్ద కంపెనీలు లేవు. తర్వాత ఆవిడ చాలా పూర్ అనమాట. 2 చిన్నపిల్లలు, వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఆవిడ దగ్గర ఏం లేరు, హస్బెండ్ లేరు. ఆవిడకి జైన్ సెల్ ట్యూమర్ అని పెద్ద ట్యూమర్. సో అది చేయాలి. ఎలా చేయాలి? ఆవిడకి ఫ్రీగా చేయాలి. అది ఫ్రీగా చేయాలంటే ఆ కేసు బయట ఎక్కడ చేసే కేసు కాదు, ఎందుకంటే షీ మే బ్లీడ్ ఆన్ ద టేబుల్, ఎందుకంటే అంత పెద్ద ట్యూమర్ అనమాట. సో ఆవిడ పొద్దున్నే వచ్చారు, ఓన్లీ చూపించుకోవటానికి కానీ రివ్యూకి వస్తుంటారు అనమాట. ఒక 1 yearకి ఒకసారి వస్తుంటారు ఆవిడ. సో ఆవిడకి చేయాలి అంటే ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను. నేను చెప్పాను నేను సర్జన్ ఛార్జెస్ తీసుకోవట్లేదు, హాస్పిటల్ వాళ్ళతో కూడా రిక్వెస్ట్ చేశాను, జనరల్ వార్డులో పెట్టాను, అతి తక్కువ ప్యాకేజ్లో పంపించాను అనమాట. అది ట్యూమర్ ప్రాసెస్ పెట్టి సర్జరీ చేసి ఆవిడకి ఈవినింగ్ 5 అయింది సర్జరీ థియేటర్ తీసుకెళ్ళేసరికి. చక్కగా చేసి తర్వాత కంపెనీ వాళ్ళతో మాట్లాడి అన్ని మందులు నేనే యాంటీబయాటిక్స్ అన్నీ అరేంజ్ చేసి ఆవిడ్ని ఒక 2 daysలో డిశ్చార్జ్ చేసి పంపించాను. ఆవిడ ఎవ్రీ ఇయర్ నా దగ్గరికి వస్తారు. సో ఛాలెంజింగ్ అంటే కొన్ని కేసెస్ కష్టంగా ఉంటాయి, కొన్ని కేసెస్ బాగా ఎక్కువ డిజనరేట్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి అలా నడిచి బాగా వారస్ డిఫార్మిటీ అంటారనమాట. గ్రాస్ వారస్ 25 degrees 30 degrees వంకరపోయి, తర్వాత ఒక్కొక్కసారి అలా వంకరపోయి ఆ ఒబెసిటీ తోటి కింద ఫ్రాక్చర్ కూడా అవుతుంది, దాన్ని స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటారనమాట. ఇలాంటి గ్రాస్ వారస్ డిఫార్మిటీస్, ఇట్లా వంకర తిరిగిపోయినాయి ఫీమర్లు, వాటిని ఇంటర్నల్లీ రొటేటెడ్ ఫీమర్స్ అనమాట. ఇవన్నీ అబ్నార్మల్ బయోమెకానిక్స్ ఉన్న నీస్ చేసేటప్పుడు కొంచెం మాకు స్ట్రెస్ఫుల్లే ఉంటుంది. తర్వాత ఆ నీ స్ట్రైట్ అయ్యేదాకా, అది రెడ్యూస్ చేసి సిమెంటింగ్ చేసేదాకా మాకు కొంచెం స్ట్రెస్ఫుల్లే ఉంటుంది. ఇంకా రెగ్యులర్ నీస్ అయితే మాకు పెద్ద టైం పట్టదు, ఒక 40 minutesలో నీ అయిపోతుంది. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్
ఫర్ నీ రిప్లేస్మెంట్. చాలామందికి ఆస్టియోఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కొంతమంది అఫోర్డబుల్ చేయలేరు, వాళ్ళు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్కి వెళ్తారు. సో ఇది నిజంగా వీళ్ళకి యూజ్ అవుతుందంటారా? కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే 4th స్టేజ్ బాగా సబ్లక్సేట్ అయిపోయి లిగమెంట్స్ అన్నీ బాగా లాక్సిటీ వచ్చి స్ట్రెచ్ అయిపోయి అంటే పక్కకు జరిగిపోయి జాయింట్, ఇంకా ఆ స్టేజ్లో కన్సర్వేషన్ అసలు దొరకదు. అసలు దానికి ట్రీట్మెంట్ సర్జరీనే. తర్వాత ఇంకా ఆ స్టేజ్ దాటిన తర్వాత కూడా మేము చేయించుకోము అంటే అది కింద స్ట్రెస్ ఫ్రాక్చర్కి లీడ్ అవుతుంది అనమాట. తర్వాత చేయటం కూడా ఇంప్లాంట్స్ కూడా కొంచెం హై అండ్ ఇంప్లాంట్స్, తర్వాత కన్స్టైన్డ్ ఇంప్లాంట్స్ అలాంటివి పెట్టాల్సి వస్తుంది. ఆ స్టేజ్ వరకు వెళ్ళొద్దని చెప్తామన్నమాట. 2nd and 3rd స్టేజ్, ఫస్ట్ స్టేజ్లో పెద్దగా లూబ్రికెంట్స్ అంత అవసరం అవ్వవు. 2nd and 3rd స్టేజ్లో టైప్ 1 కొల్లాజన్, టైప్ 2 కొల్లాజన్, బోస్విలియా ప్రోడక్ట్స్, రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్స్, ఎంఎస్ఎం ప్రోడక్ట్స్, తర్వాత అది వరకు రోజుల్లో గ్లూకోజమిన్, కాండ్రైటిన్ వాడేవాళ్ళం. ఇప్పుడు దాంతోపాటు ఈ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ మేము పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తామన్నమాట. ఈ ప్రోడక్ట్స్ వాడండి, ఈ లూబ్రికెంట్ వాడండి, ఈ లూబ్రికెంట్ 3 months వాడండి, వాడిన తర్వాత రండి మీరు ఎలా ఉంది మీ. చాలామంది 2nd and 3rd స్టేజ్లో వాళ్ళు మీరు డాక్టర్ గారు మీరు మందులు ఇచ్చారు, 2 ఏళ్ల వరకు మాకు నొప్పే లేదు, మళ్ళీ నిన్న నేను ఎక్కువ మెట్లెక్కాను, మెట్లెక్కిన తర్వాత ఇప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది, నేను గుడికి వెళ్ళాను, ఒక 2000 steps ఎక్కాను, ఇప్పుడు పెయిన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏం చేయమంటారని మళ్ళీ ఎక్స్రే తీసి ఓకే అప్పుడు ఏంటి రాయాలి ఆ స్టెప్ వైజ్గా రాస్తామన్నమాట. కన్జర్వేషన్ అనేది పేషెంట్కి ఇష్టం లేకపోతే సర్జరీకి తీసుకెళ్ళాం. ఇట్ ఈస్ నాట్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ. నీ రీప్లేస్మెంట్ అనేది పేషెంట్ హ్యాపీనెస్ కోసం, అంతేగాని వాళ్ళని బలవంతంగా థియేటర్ తీసుకెళ్ళి సర్జరీ చేయటము, లేకపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది కదా అని సర్జరీ చేయటము, లేకపోతే రిచ్ పీపుల్ కదా అని సర్జరీ చేయటము అలాంటివి ఉండవు. కన్జర్వేషన్లో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలామంది పేషెంట్స్ పంపిస్తుంటారు, డాక్టర్ గారు చాలా మంచి పౌడర్ రాస్తారు, మంచి మందులు రాస్తారు, మేము చాలా బాగున్నాం, మా ఊళ్ళో వాళ్ళు బాగా తిరుగుతున్నారమ్మా, అలా వస్తారనమాట పేషెంట్స్. సో మనం చేసే మంచి పని ఏది ఇన్నూ వృధా కాదు. మంచి ఎప్పుడు పేషెంట్స్కి అర్థమవుతుంది, అది అర్థమవుతుంది. చెడు అర్థం అవుతుందో లేదో తెలియదు కానీ మంచి అర్థమవుతుందని నా నమ్మకం, గట్టి నమ్మకం. తర్వాత నన్ను ఒక గాడ్లీ పర్సన్ కిందే చూస్తారు, నా ఓపీ రూమ్ కూడా అలానే ఉంటుంది. సో నేనైతే పిచ్చి ట్రీట్మెంటు, అబద్ధం చెప్పటం కానీ, లేకపోతే అనవసరమైన సర్జరీలు చేయటం కానీ చేయను. నాకు అంత అవసరం కూడా లేదు, నేను అసలు చేయను. నా వ్యక్తిత్వానికి చాలా వ్యతిరేకం అది. తర్వాత ట్రీట్మెంట్ పాపం పేషెంట్స్ పవర్ పీపుల్ ఎవరైనా దూరం నుంచి వస్తే కూడా వాళ్ళకి నా పర్సనల్ నంబర్ ఇస్తాను అనమాట. పర్సనల్ నంబర్ ఇస్తే పక్కింటి వాళ్ళతోనో ఎవరితోనో వాళ్ళకి తెలియకపోతే వాట్సాప్ చేస్తుంటారు నాకు. ఎందుకంటే నిజామాబాద్ నుంచి, మాచల్ నుంచి, ఇంకెక్కడ దూరం ప్లేసెస్ నుంచి వస్తారనమాట, రిమోట్ ప్లేసెస్ నుంచి. వాళ్ళకి పాపం బస్ ఛార్జెస్ 800, 1000 అవుతాయి. నాకు పెద్ద ఇష్టం ఉండదు అట్లా పాపం వాళ్ళు రావటం. ఒక్కోసారి మెడికల్ షాప్కి వెళ్ళి కూడా కాల్ చేస్తుంటారు డిస్టెంట్ రిమోట్ ప్లేసెస్ నుంచి. ఐ డోంట్ మైండ్, వాళ్ళకి ఒక మినిట్ మనం స్పెండ్ చేస్తే వాళ్ళు పాపం 2 నెలలు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా అనమాట. కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ 2nd and 3rd స్టేజెస్ వరకు ఇస్తానమ్మా. 4th స్టేజ్ దాటిన తర్వాత బెటర్ టు గో ఫర్ సర్జరీ అని చెప్తాను. మొన్ననే ఒక పేషెంట్కి చేశాను, షీ ఈజ్ వెరీ యంగ్, లైక్ 55, కానీ గ్రాస్లీ డిరేంజ్డ్ నీ అనమాట. ఆ డిజనరేషన్ 55 yearsకే ఎందుకు వచ్చింది అంటే కొంతమందికి జెనెటిక్ ప్రొఫైల్ అట్లా ఎర్లీ డిజనరేటివ్ ఆర్థరైటిస్ రావటం అదనమాట. ఒక పేషెంట్కి ప్రిపరేషన్ ఆఫ్ సర్జరీ అంటే మనం టీకేఆర్కి వెళ్తేటప్పుడు ఎట్లా ప్రిపేర్ చేస్తారు మేడం? ఎందుకంటే దే హావ్ ఆల్రెడీ గోన్ అంటే గ్రేడ్ 4కి వెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది మీరు అన్నట్టు చాలా డీజనరేటివ్ వెళ్ళిపోయి ఉండవచ్చు, చాలా డిఫార్మిటీస్ వచ్చి ఉండవచ్చు. సో వీళ్ళని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం పేషెంట్కి? సర్జరీ అన్న తర్వాత వాళ్ళని వెంటనే నేను పోస్ట్ చేయను. ఈ నీతో పాటు వాళ్ళకి స్పైన్ కూడా కొంచెం డీజనరేట్ అవుతుంది, వాళ్ళకి రాడిక్యులోపతీస్ ఉంటాయి. తర్వాత ఒకటి గెయిట్ ట్రైనింగ్ ఫిజియోథెరపీలో ఇవ్వమని చెప్తాను. తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాం, ఎస్పెషల్లీ క్వాడ్రిసెప్స్, ఐసోమెట్రిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అని చెప్తాం అనమాట. ఆ ఎక్సర్సైజ్ ముందుగా సర్జరీ ముందే స్టార్ట్ చేసేస్తే వాళ్ళకి సర్జరీ తర్వాత ఈజీగా ఉంటుంది. తర్వాత వాళ్ళకి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. చేసిన తర్వాత అమ్మ సర్జరీ ముందు 2 రోజుల ముందు చేయించుకుంటానంటే వద్దని చెప్తాను నేను. ముందుగా చేయించేసేస్తే వాళ్ళకి థైరాయిడ్ కరెక్షను, షుగర్ లెవెల్స్ కరెక్షను, తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఈసీజీలో ఏదైనా చేంజెస్ ఉంటే కార్డియాలజీ కన్సల్టేషన్స్, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు.
తర్వాత అట్ ద సేమ్ టైం నేను సర్జికల్ ప్రొఫైల్ చేయించేటప్పుడు వాళ్ళకి వైటమిన్ కూడా లెవెల్స్ చూస్తానన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే అంటే పోస్ట్ ఆపరేటివ్ రీహాబిలిటేషన్ ఈజీగా ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఇది సర్జికల్ స్టెప్స్ అని చెప్తాను. ఏదో జాయింట్ రీప్లేస్మెంట్ అంటే టపా కట్ చేసేసి పడేస్తారు అనుకుంటారు. 8 మిల్లీమీటర్స్ 9 మిల్లీమీటర్సే కట్ చేస్తాము. ఇదేం పెద్ద ప్రొసీజర్ కాదు. మీరు పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండాలి. అమ్మ ఎంత నొప్పి ఉంటుంది, తర్వాత నేను బెడ్ మీద ఉంటానా, నా కొడుకు స్టేట్స్ నుంచి రావాలి, మా అమ్మాయి అమెరికా నుంచి రావాలి, ఆస్ట్రేలియా నుంచి రావాలి అంటే వద్దని చెప్తాను. అబ్రాడ్లో ఉండేవాళ్ళు వచ్చి వీళ్ళకి ఏం చేయలేరు. వీళ్ళకి అంత అవసరం కూడా ఉండదు. వీళ్ళకి పర్సే మేము హాస్పిటల్లోనే అన్నీ చెప్పేసేస్తాం. ఎలా దిగాలి, ఎలా నడవాలి, ఎలా బాత్రూమ్కి వెళ్ళాలి, అన్నీ చేయాలి చెప్పేసేస్తాం. వాళ్ళకి ఒక 20 days ఏదో వాకర్ పట్టుకొని నడుస్తారు. వాళ్ళకి పెద్దగా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఇవన్నీ మెంటల్ ప్రిపరేషను ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నీ చెప్పేసేస్తాం ముందుగానే. నీ రీప్లేస్మెంట్లో భాగంగా ఏవేవి క్లాస్ వస్తాయి మేడం, సో దట్ పేషెంట్కి ఒక అవగాహన రావడానికి? అంటే లైక్ టోటల్ నీ రీప్లేస్మెంట్లో ఈ కన్వెన్షనల్ అంటారనమాట. ఈ కన్వెన్షనల్ ఎప్పటి నుంచో చేస్తున్నాము, అందరూ బాగానే ఉన్నారు. దానిలో కూడా అలైన్మెంట్స్ అంటే మెకానికల్ అలైన్మెంట్, కైనమెటిక్ అలైన్మెంట్ అవన్నీ డీప్ పార్ట్ ఆఫ్ ద నీ రీప్లేస్మెంట్ అది. కానీ కన్వెన్షనల్, రోబోటిక్, పార్షియల్నేమో ఓన్లీ 1 కంపార్ట్మెంటే ఎఫెక్ట్ అయ్యి మిగతా కంపార్ట్మెంట్స్ బాగుండి లిగమెంట్స్ అన్నీ ఇంటాక్ట్ ఉంటే అది పార్షియల్ నీకి వెళ్ళొచ్చు. కన్వెన్షనల్ రోబోటిక్ ఏజ్ చేయించుకోమంటారంటే మీ ఇష్టానికి, వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాను. 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇట్లా రోబోటిక్ అంటే మీరు సిటీ చేసుకోవాలి, రోబోటిక్ ఫీడ్ చేస్తాము. రోబో విల్ టెల్ ఎంత కట్ చేయాలి, మీ బ్యాలెన్సెస్ని బట్టి బ్యాలెన్స్ చేస్తాం. మీని ఎంత కట్ చేయాలి రోబో చెప్తుంది, అంత కట్ చేసి అగైన్ వీ డూ సిమెంటింగ్, వీ క్లోజ్ ద జాయింట్. ఇది కన్వెన్షనల్ అంటే మేము జిగ్స్లో కట్ చేసి మిమ్మల్ని బ్యాలెన్స్ చేసి చేస్తాము. ఏదైనా ప్రొసీజరే కట్స్ చేయటము ఇవన్నీ రెండిట్లోనూ ఉంటాయి. ఒకటేమో మిషన్ కట్ చేస్తే, ఒకటేమో మేము సాతో కట్ చేస్తాము. అది మీ ఇష్టం. ఇంకా ప్రెసైజ్గా కావాలి అంటే మీ ఇష్టం. రోబోటిక్ చేయించుకుంటానంటే మీ ఇష్టం అని చెప్తాను. ఎక్కువ అడ్వాంటేజ్ అంటే రోబోటిక్ యాక్చువల్లీ అడ్వాంటేజ్ టు ద సర్జన్. మా సర్జన్కి మాకు ఈజీ. అదే కన్వెన్షనల్ అయితే మేము జిగ్ పెట్టి ఇంత అమౌంట్ ఆఫ్ కట్ చేసి ఇంత రిలీజ్ చేసి మాకు కొంచెం టైం టేకెన్ ప్రొసీజర్. రోబో అయితే 20 minutes, ఇదైతే 40 minutes. అదనమాట. చేయించుకుంటే తప్పలేదు, రోబోటిక్ చేయించుకుంటే తప్పలేదు. మేజర్ అడ్వాంటేజ్ సర్జన్కి చాలా కంఫర్టబుల్ రోబోటిక్. అది నీ రీప్లేస్మెంట్ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది కాస్ట్ మేడం. బికాస్ కాస్ట్ టు ద పేషెంట్ ఈజ్ వెరీ హై. చాలామందికి ఒక అంటే అపోహ అనుకోవచ్చు, లేదంటే వాస్తవం కావచ్చు. నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలి అంటే ఇంత అమౌంట్ అవుతుంది, కంపల్సరీ ఉంటుంది. దాంట్లో ఇంప్లాంట్ నీ రీప్లేస్మెంట్లో ఇంప్లాంట్ ప్లేస్ అ మేజర్ రోల్. సో హౌ టు చూస్ అ బెస్ట్ ఇంప్లాంట్ ఫర్ ద పేషెంట్? అది దట్స్ వాట్. ఇప్పుడు ఏంటంటే లైక్ షోరూమ్కి వెళ్ళాక మీకు అన్ని కార్లు చూపిస్తారు. మీరు ఏ కార్ కొనుక్కుంటారు అంటే ఏ కార్లో కంఫర్టబుల్ ఉంటుంది, అన్ని కార్లో ఒకటే. మీరు రోడ్ బాగుంటే ఏదైనా జర్నీ బాగానే ఉంటుంది. అంత పెద్దగా కంఫర్ట్ ఉండే కార్లు ఏముంటాయి, మీరు అది ప్రిస్టేజ్, ఆ సోషల్ స్టేటస్ కోసం కొనుక్కుంటారు. అలా కాకుండా నీ రీప్లేస్మెంట్ కొంతమంది అడుగుతుంటారు ఎన్ని ఇయర్స్ ఉంటాయని. అలా అమెరికన్ ప్రిపరేషన్స్ కానీ ఏ కంపెనీ కానీ బీదవాడికి అయితే 5 years, గొప్పవాడికి అయితే 30 years ఉండే ఇంప్లాంట్స్ అలాంటివి ఏమి ఉండవు. హై అండ్ డిజైన్స్, ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చినాయి. ఐవరకు రోజుల్లో ఓల్డ్ డిజైన్స్ ఉన్నాయి. అవి రేంజ్ ఆఫ్ మూమెంట్ 100, 110 వచ్చాయి. ఇప్పుడు 130, 120 పైన, 130 పైన వస్తున్నాయి జాయింట్స్. ఇప్పుడు హై అండ్ డిజైన్స్ వచ్చాయి. ఇప్పుడు టైటానియం నైట్రేట్ కోటింగ్ ఇంప్లాంట్స్, గోల్డ్ ఇంప్లాంట్స్ వచ్చినాయి. పర్సోనా అంటే లైక్ కంపెనీస్ చూస్తే దేర్ ఆర్ వెరైటీస్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. సో హైలీ క్రాస్ లింక్డ్ పాలీస్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు డిజైన్స్ అంటే ఇప్పుడు సరే ఈ పేషెంట్ హై ఎండ్ కొనుక్కోలేదు, హై ఎండ్ ఎక్స్పెండిచర్ పెట్టుకోలేరు 92,000, సో దే ఆర్ గోయింగ్ విత్ 65,000. వీళ్ళకి ఏమన్నా తేడా ఉంటుంది అంటే ఐ డోంట్ థింక్. ఒకళ్ళకి ఒక 5 degrees ఆఫ్ రేంజ్ ఆఫ్ మూమెంట్ తేడా వచ్చింది అంటే వీళ్ళకి మామూలు ఒరిజినల్ ఇంప్లాంట్ హై ఎండ్ డిజైన్ వేయకపోయినా వీళ్ళు చక్కగా మంచిగా ఫిజియోథెరపీ చేసుకొని, మంచి క్వాడ్రిసెప్స్ చేసుకొని, మంచి రేంజ్ ఆఫ్ మూమెంట్ తెచ్చుకుంటే వీళ్ళకి హై ఎండ్లానే ఉంటుంది. అది పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. పేషెంట్ యాటిట్యూడ్,
పేషెంట్ యాక్టివిటీ లెవెల్, ఓకే బోన్ క్వాలిటీ, మజిల్ క్వాలిటీ, మజిల్ స్ట్రెంగ్త్. కొంతమందికి క్వాడ్రిసెప్స్ చాలా వీక్ ఉంటుంది, ఒక రిబ్బన్ లాగా ఉంటుంది అనమాట. దే హ్యావ్ టు బిల్డప్ దేర్ క్వాడ్రిసెప్స్. నేను చూపిస్తాను, నా క్వాడ్రిసెప్స్ థిక్నెస్ ఇంత ఉంది, మీకు ఇప్పుడు ఈ మజిల్ థిక్నెస్ ఇంత ఉంది. సో మీరు ఇట్లా మజిల్ని డెవలప్ చేసుకుంటే మీరు ఈజీగా కుర్చీలో నుంచి పైకి లేకపోవటం, సిట్టింగ్ అంటే లైక్ గెటింగ్ అప్ ఫ్రమ్ ద సిట్టింగ్ లెవెల్ అనేది ఈజీ ఉంటుంది. ఏ డిజైన్ అయినా కూడా అంత పెద్ద మార్పు అయితే పేషెంట్లో చేంజ్ అయితే ఉండదు. బెటర్ ఇంప్లాంట్ ఎంఆర్ఐ కంపాటబుల్ ఇంప్లాంట్స్, టైటానియం నైట్రేట్ కోటింగ్ ఇంప్లాంట్స్ ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నాము. రోబోటిక్ వర్సెస్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్. సో ఈ రోబోటిక్ వచ్చిన తర్వాత అసలు ఏం మార్పులు వచ్చాయి? రోబోటిక్ ఎందుకు వెళ్ళాలి పేషెంట్ నీ రీప్లేస్మెంట్కి? అలా అంటే పేషెంట్స్ రోబోటిక్ చేయించుకోమంటారా ఇది అంటే, ఏదైనా కట్సే ఓపెన్ చేయటం మేమే చేస్తాం, సిమెంటింగ్ చేయటం మేమే చేస్తాం, క్లోజర్ మేమే చేస్తాం. రోబోటిక్ కట్స్ అదేంటంటే సిటీ బేస్డ్ అనమాట. ఇప్పుడు నాకు సపోజ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ సర్జరీ ఇన్ రోబోటిక్, నా ఇంప్లాంట్ దిస్ ఈజ్ 3 ఫీమర్ 2 tibia 9 poly. ఇట్ ఈస్ మై ఇంప్లాంట్ డిజైన్, రోబో విల్ గివ్. కానీ తర్వాత అది ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత ఆ గ్యాప్స్ అనేవి ఎక్స్టెన్షన్ గ్యాప్స్, ఫ్లెక్షన్ గ్యాప్స్ మేము చెక్ చేస్తామన్నమాట. చెక్ చేసినప్పుడు నా లిగమెంట్స్ ఆఫ్టర్ ఎనస్థీషియా ఎలా ఉన్నాయి, సో ఐ మే టేక్ 11 poly. సో నా గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, కొంత మేము క్యాలిక్యులేషన్ చేస్తాం. ఈ ఫీమర్ని కిందకి దించడం, టిబియాని పైకెత్తటం, ఈ లిగమెంట్ బ్యాలెన్సింగ్ చేసి చేస్తామన్నమాట. అదే కన్వెన్షనల్ అయితే ఏమో మేము జిగ్స్ పెడతాం అనమాట. జిగ్స్ పెట్టి ఆ సైజర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ సైజర్ తోటి నా ఫీమర్ 3 4 5 6 ఆ సైజర్లోటి సెలెక్ట్ చేస్తాం అనమాట. సో దట్ జిగ్స్ విల్ డిసైడ్. ఇక్కడేమో సిటీ విల్ డిసైడ్. ఇక్కడ కట్స్ చేసిన తర్వాత మేము రిలీజ్ చేసి ఆ రిలీజ్లో ఎంత గ్యాప్ పాలీ వస్తుంది, 11 పాలీనా 14 పాలీనా మేము డిసైడ్ చేస్తాం. అక్కడేమో సిటీ అది లైక్ మిషన్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. రోబోటిక్ ఎప్పుడు సర్జన్కి హ్యాపీ, కంఫర్టబుల్, తొందరగా అయిపోతాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ చేసుకోవచ్చు. ప్రెసైజ్ ఉంటుంది, ఇందులో కూడా ప్రెసైజ్ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు చేయించుకున్నారు కదా, అందరూ బాగానే ఉన్నారు, ప్రెసిషన్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా అక్కర్లేదమ్మా మీరు అంత చేయించుకోలేదని బాధపడక్కర్లేదు, కన్వెన్షనల్ కూడా ఈక్వల్లీ గుడ్ అని చెప్తాం. మీరు రోబోటిక్ లేదమ్మా నాకు రోబోటిక్ కావాలంటే ఓకే రోబోటిక్. ఈ బయాలజికల్ ట్రీట్మెంట్స్ లైక్ పిఆర్పి, ఈ పిఆర్పి రోల్ ఎంతవరకు పనిచేస్తుంది మేడం పేషెంట్స్ ఎవరికైతే ఆస్టియోఆర్థరైటిస్ కానీ రొమాటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి? చాలామంది ఏమంటున్నారంటే పిఆర్పి తీసుకోవడం వల్ల బెటర్ ఎఫికసీ ఉంటుంది కంపేర్ టు లైక్ మెడిసిన్ తీసుకోవడం కానీ స్టెరాయిడ్స్ వాడడం కన్నా. ఇది పేషెంట్ బ్లడ్ తీసుకొని ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్ ద్వారా వాళ్ళకు కొంచెం ఈజీ ప్రాసెస్ ఉంటుంది అని అంటున్నారు. సో దీని రోల్ ఎలా ఉంటుంది ఆస్టియోఆర్థరైటిస్లో? అది స్టేజ్ మీద డిపెండ్ అవుతుందండి. స్టేజ్లో సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో కూడా పిఆర్పి పనిచేయదు. సెకండ్ స్టేజ్లో ఇట్ విల్ వర్క్ ఫర్ సమ్ టైమ్. దట్ ఈస్ నాట్ పర్మనెంట్ ట్రీట్మెంట్. పిఆర్పి ఇవ్వటం నేను తప్పు అన్ను, కానీ పిఆర్పి ఇస్తాను నీకు అసలు సర్జరీ అక్కర్లేదు జీవితంలో అని చెప్పి నేను 3 లక్షల పేషెంట్ దగ్గర తీసుకోవటం అనేది ఇట్ ఈస్ ఏ క్రైమ్. ఆ హైపోథెటికల్ ఇది పనిచేస్తుందా లేదా అనేది హెల్డ్ ఆన్ డేస్. అది ఎంతవరకు పనిచేస్తుంది, ఏ స్టేజ్లో పనిచేస్తుంది? కొంతమందికి లేదు కంఫర్టబుల్గా ఉంది 1 year నాకు నొప్పి లేదు అంటారు. కొంతమంది 3 monthsకి పెయిన్ వచ్చేసిందని వస్తారు. సో వీఆర్ గివింగ్ చెప్తాం ఇది హెల్డ్ ఆన్ డేస్ ఇస్తున్నాను, అది ఎన్ని రోజులు పనిచేస్తుంది, నీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ నీకు ఇప్పుడు 3rd స్టేజ్లో ఉన్నారు మీరు, ఎన్ని రోజులు పనిచేస్తుంది అనేది అది అని చెప్పలేం. వీ కెనాట్ గివ్ గ్యారంటీ అని చెప్పిస్తాం. అది హెల్డ్ ఆన్ డేస్ ఇప్పుడు చాలా చీప్గా దొరుకుతుంది, 7,000 6,000కి ఇచ్చేస్తున్నారు అన్ని మల్టీనేషనల్ కంపెనీస్. సో ప్రాబ్లం లేదు. ఒక స్ట్రోక్ ఆఫ్ ఇంజెక్షన్ అది స్టెరైల్ ప్రికాషన్స్లో ఇస్తాము, పెద్ద మేమేం ఛార్జ్ చేయము. సో వాళ్ళు ఒక 7,000-8,000లో బయటకు వెళ్ళిపోతారు. వర్క్ చేస్తుంది, 1 year వర్క్ చేస్తే తర్వాత మళ్ళీ లేదమ్మా మళ్ళీ నొప్పి వస్తుందని వస్తారు. ఓకే దట్స్ ఫైన్. కానీ నేను ఇస్తానమ్మా, నేను ఇప్పుడు 1 lakh ఛార్జ్ చేస్తాను, నేను చాలా ఎఫిషియెంట్ సర్జన్ని, సీనియర్ సర్జన్ని, నేను ఇప్పుడు నీకు ఇంజెక్షన్ ఇస్తాను, నీకు సర్జరీ పెద్ద అవసరం ఏం లేదు, నువ్వు మామూలుగా అయిపోతావు అని చెప్పటం అనేది తప్పు. అది చాలా తప్పు. అబ్లేషన్ చేయటము,
రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసిన తర్వాత అది ఎన్ని రోజులు వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఉంటుంది? నో, అది చేసిన వాళ్ళకి కూడా తెలియదు ఎన్ని రోజులు ఆ పెయిన్ రిలీఫ్ ఉంటుంది అనేది. ఈ పెయిన్ మేనేజ్మెంట్ మోడ్స్ అన్నమాట ఇవన్నీ. ఈ మధ్య ఎంబలైజేషన్ కూడా చేస్తున్నారు అనమాట. ఐ డోంట్ థింక్ దే ఆర్ పర్మనెంట్ ప్రొసీజర్స్. పర్మనెంట్ ప్రొసీజర్స్ అయితే కాదు. ప్లాస్మా తీసుకోవటం తప్ప ఒప్ప అనేది కాదు. పేషెంట్కి మీరు ఎంత గ్యారంటీ ఇస్తున్నారు, ఎంత ఛార్జ్ చేస్తున్నారు దాని మీద డిపెండ్ అవుతుంది. ప్లాస్మా ఇవ్వండి కానీ ఎట్ లెసర్ చార్జ్, లైక్ 20,000 వాళ్ళు ఎక్స్పెండిచర్ వరకు పెట్టుకోగలరు. ఎవరైనా ఆర్డినరీ మ్యాన్ కూడా పెట్టుకోగలరు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది 20,000 నువ్వు ఖర్చు పెడుతున్నావు, అది హౌ ఫార్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అనేది. అది మనిషికి తేడా ఉంటుంది. ఇది పర్మనెంట్ మొడాలిటీ కాదు అని చెప్పాలి. నేను ప్లాస్మాకి ఎగనిస్ట్ కాదు, కానీ ప్లాస్మా ట్రీట్మెంట్ సరిగ్గా అర్థం చేయాలి పేషెంట్కి. చాలా మంది వస్తారు, అమ్మ ప్లాస్మా ట్రీట్మెంట్ తీసుకున్నాం మాకేం తగ్గలేదు, సర్జరీ వద్దన్నారు కానీ విపరీతమైన నొప్పిగా ఉంది. అవును, ప్లాస్మా కానీ హెల్డాన్స్ కానీ ఇచ్చిన తర్వాత, ఈ ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత పేషెంట్కి 1 day 2 days పెయిన్ ఉంటుంది. కొంతమందికి ప్లాస్మా ఇచ్చిన తర్వాత 1 month పెయిన్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ప్రొసీజర్స్ చేయొచ్చు కానీ సరిగ్గా చేయాలి. అబ్లేషన్ చేయొచ్చు, నేను కాదంటలేదు, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్. ఇట్ ఈస్ ఏ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తే కొంతమందికి పెయిన్ రిలీఫ్ ఉంటుంది, అది చేయండి. ఇట్ ఈస్ ఎ టెంపరీ మొడాలిటీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ మొడాలిటీ. అలానే ప్లాస్మాకే వాడు 3 లక్షలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఒక 6 నెలలు అయ్యాక మళ్ళీ పెయిన్, 3 months అయ్యాక మళ్ళీ పెయిన్, మళ్ళీ వాడు ఇంకో 3 లక్షలు సర్జరీకి ఖర్చు పెట్టుకోవాలి. అదే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ని మనం 6 లక్షలు 7 లక్షలు సర్జరీకి ప్లాస్మాకి ఖర్చు పెట్టించడం అది తప్పు అంటాను నేను. అబద్ధం చెప్పకూడదు పేషెంట్స్కి, మిస్లీడ్ చేయకూడదు వాళ్ళని. మేడం చాలా కేసెస్ కూడా అంటే జనరల్గా చూస్తే కనుక ఈ హైల్యూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల లేదా పిఆర్పి చేయడం వల్ల పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ అయ్యి, సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి, అలా కూడా నేను చేశానండి. 5 surgeries చేశాను అట్లా. వేరే దగ్గర ప్లాస్మా తీసుకొని ఇన్ఫెక్ట్ అయిపోయి డెబ్లెట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ కల్చర్స్కి పంపించి మళ్ళీ నీ సర్జరీ చేసిన తర్వాత ఆ పేషెంట్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు 5 అలా కూడా జరుగుతుంటుంది. అంటే ఇన్ఫెక్షన్ రావటం అనేది, నేను ప్లాస్మా ఇవ్వటం మూలంగా ఇన్ఫెక్షన్ వచ్చేసింది మీకు అసలు ప్లాస్మా తోటి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందని చెప్పను. ఇన్ఫెక్షన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఆర్థోపెడిక్ ప్రాబ్లం. ఆర్థోపెడిక్స్లో ఇన్ఫెక్షన్ రావటం అనేది ఒక పార్ట్ ఉంటుంది, ఏ ప్రొసీజర్కైనా ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఇవ్వాలి, వీలైనంత జాగ్రత్తగా ఇవ్వాలి. నా మదర్కి, నా ఫాదర్కి, నా బ్రదర్కి ఎలా ఇస్తానో బయట పేషెంట్కి కూడా అదే జాగ్రత్తలు తీసుకోవాలి. అలా ప్లాస్మా తోటి కూడా అంటే టెక్నికల్గా స్టెరైల్ ప్రికాషన్స్ తీసుకోకపోతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్గా ఈ కైరోప్రాక్టిస్ క్లినిక్స్ అని చాలా వచ్చాయి, లైక్ పెయిన్ మేనేజ్మెంట్ అని, ఆస్టియోఆర్థరైటిస్ వాళ్ళకి, తర్వాత నీ రిప్లేస్మెంట్ చేసుకునే వాళ్ళకి చాలా మంచి మార్పులు వస్తున్నాయి, చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంతకుముందు నడవలేకపోతున్నాం కానీ ఇప్పుడు నడవగలుగుతున్నాం, బ్యాక్ పెయిన్ కూడా హీల్ అయిపోయిందని చాలామంది కైరోప్రాక్టిక్కి వెళ్తున్నారు యాక్చువల్గా. సో ఈ కైరోప్రాక్టిక్ రోల్ ఎంతవరకు వాస్తవానికి ఈ కైరోప్రాక్టిస్ స్టేట్స్లో, యుఎస్లో, వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుందండి. వాళ్ళ దగ్గర కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు, కానీ బండగా చేయొద్దు. యాక్చువల్లీ ఈ ఫిజియోథెరపీ చెప్తాం, ఎక్సర్సైజెస్ చెప్తాం. ఆ ఎక్సర్సైజెస్ సరిగ్గా చేస్తే ఈ కైరోప్రాక్టిస్ ఏమీ అక్కర్లేదు. ఈ ఫిజియోథెరపీ మేము చెప్పినవి ఏమో వినరు. ఈ ఫిజియోథెరపీ వాళ్ళు చెప్తారు ఈ స్పైన్కి, మైల్డ్ డిస్క్ ప్రొట్రూజన్స్కి, మైల్డ్ ఆర్థరైటిస్కి మీరు ఈ ఎక్సర్సైజెస్ చేయండి అని చెప్తారు. చేయరు. అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తారు. మేడం, ఓవరాల్గా మీరు ఒక పేషెంట్ అంటే చాలామందికి ఈ బోన్ డిఫార్మేషన్ కానీ లేకుంటే ఆస్టియోఆర్థరైటిస్ కానీ ప్రధాన సమస్యగా మారిపోయింది. మేజర్లీ ఉమెన్స్ పాపులేషన్ ఈజ్ వెరీ హై. వీళ్ళకి అందరికీ మీరు ఇచ్చే ప్రికాషనరీ ట్రీట్మెంట్ ఏంటి మేడం పేషెంట్స్కి? పేషెంట్స్ కార్పొరేట్కి రాగానే వీళ్ళకి పెద్ద ఖర్చులు ఉంటాయి, పెద్ద ఇన్వెస్టిగేషన్స్ రాసేస్తారు, లిస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, బోల్డ్ ఎంత ఖర్చు అయిపోద్ది. ఈ భయాలు వదులుకోవాలి. ఏదైనా లాభెక్కుతున్నాను, ఎందుకు లాభెక్కుతున్నాను, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మై వెయిట్ గెయిన్ అనేది ఆలోచించాలి. థైరాయిడ్ చెక్ చేయించుకోవాలి, అలసట, డయాబెటీస్ చెక్ చేయించుకోవాలి, అసలు మజిల్ పెయిన్స్, బాడీలీ పెయిన్స్, వైటమిన్స్ చెక్ చేయించుకోవాలి, సరైనవి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎర్లీ స్టేజ్లో. దాన్ని ఏదో పెయిన్ కిల్లర్ వేసుకోవటము, ఏదో ఎసెక్లోఫెన్నో డైక్లోఫెన్నో ఎక్కువ ఓయిరాన్ మింగుతారు. డైక్లోఫెన్ ట్యాబ్లెట్ మింగటం, కిడ్నీ పాడు చేసుకోవటం,
మా దగ్గరికి వచ్చేసరికి క్రియాటినిన్ 1.6 1.3కి వెళ్ళిపోవటం, ఈ ట్యాబ్లెట్స్ అన్నెసరీ మెడికేషన్ తీసుకోవటం, ఇవన్నీ మా దగ్గరికి వస్తే మీరు ఏంటి వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నారు, ఈ టెస్టులు చేయించాలి, మీ డైట్ ప్యాటర్న్ ఇలా ఉండాలి, మీరు ఈ యాక్టివిటీ చేయాలి అనేది అన్నీ క్లియర్గా చెప్తాం. అదనమాట ఎర్లీ రికగ్నిషన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఒక అడ్వైస్ తీసుకోవటం, ఫాలో అవటం ఈజీ రాదర్ దాన్ బాగా డిజనరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు సర్జరీకి వస్తారు. మేడం చాలామందికి వైటమిన్ D3 ప్రాబ్లం ఉంది. మీరు చూసుకుంటే ఒక 10 మెంబర్స్కి మనం తీసుకుంటే 7 మెంబర్స్కి కంపల్సరీ అంటే ప్రాబ్లం ఉంది మేడం, డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ D3 అండ్ కాల్షియం కూడా. సో పేషెంట్ హౌ ఆఫెన్గా ఈ టెస్ట్ చేయించుకోవాలి అండ్ ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి, కాల్షియం లెవెల్ కానీ వాళ్ళ BMD లెవెల్స్ కానీ లేదంటే విటమిన్ D3 కానీ ఈ రోల్స్ ఏమన్నా ఎక్కువ ప్లే చేస్తుందా డిఫార్మేషన్లో? డిఫార్మిటీస్ చైల్డ్హుడ్లో వస్తాయమ్మా, వైటమిన్ D అండ్ కాల్షియం. ఎవరికైనా ఎందుకు అంటే ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా తింటాం, బయట అవుట్ సైడ్ ఫుడ్ తింటాం, సరైన ప్యాటర్న్ అంటే లైక్ బ్యాలెన్స్డ్ డైట్ తినకపోవటం, ఒక డైరీ ప్రోడక్ట్ తీసుకోకపోవటం, ఇలాంటివన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నమాట. మీకు ఏదైనా ఎవరికైనా అన్యూజువల్ టైర్డ్నెస్, చాలా అలసిపోవటము, తర్వాత ఎక్కువగా నిద్ర రావటము, అంటే బాడీలీ పెయిన్స్, బోన్ పెయిన్స్ ఇవన్నీ ఉండటము, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే యూ హ్యావ్ టు చెక్ యువర్ వైటమిన్ B12, వైటమిన్ D, కాల్షియం. అది యూజువల్గా తక్కువ ఉంటాయి. ఆ తక్కువ ఉంటే అవన్నీ కరెక్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ ఉత్సాహం రావటము, మీకు ఆ ఎబిలిటీ రావటము, టైర్డ్నెస్ పోవటము అవన్నీ జరుగుతాయి అన్నమాట. వైటమిన్ D ఈ రోజుల్లో అంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోవటం, ఈ వెహికల్స్లో వెళ్ళటము, నడవకపోవటము, వాకింగ్కి వెళ్ళకపోవటము, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, లేట్ నైట్ షిఫ్ట్స్, సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోవటము, సరైన డైట్ తీసుకోకపోవటము, ఏదో బర్గర్ తింటాము, పిజ్జా తింటాము, వీటితో సరిపోతుంది లైఫ్. మీరు యాజ్ అ సీనియర్ కన్సల్టెంట్ మీకు నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళకి ఆర్థోపెడిక్ సజెస్ట్ చేస్తారా మేడం? ఎందుకు చేయకూడదు? శుభ్రంగా పిల్లలు ఈ మధ్య చాలామంది నన్ను చూసి చాలామంది జాయిన్ అయ్యారు. జాయిన్ అయితే చెప్తుంటాను, ఏదైనా డెడికేషన్ ఉండాలి. ఏ బ్రాంచ్కైనా డాక్టరే కాదండి, ఏ ఫీల్డ్లో అయినా టైం లిమిట్ అనేది పెట్టుకోకూడదు. పైకి రావాలని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, ఒక మంచి అప్రోచ్ టు ద సొసైటీ. ఒక సొసైటీకి నువ్వు మంచి పర్సన్గా నువ్వు ఇంట్రడ్యూస్ అయితే నీ సక్సెస్ నీ వెనకే ఉంటుంది. అది అలసిపోవటము, బద్ధకంగా ఉండటము, లేకపోతే నెక్స్ట్ డే గురించి నీకు ప్లానింగ్ అనేది లేక, ఫ్యూచర్ అంటే ప్లాన్ లేకపోతే అలానే ఉండిపోతారు ఎవరైనా. సో లేడీస్ ఆర్థోపెడిక్స్లో సక్సెస్ అవ్వరని ఏమీ లేదు, శుభ్రంగా సక్సెస్ అవ్వచ్చు. మజిల్ పవర్ కావాలి, అంత అవసరం లేదు. వీఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ బాడీ. ఒక హ్యూమన్ బాడీని డీల్ చేయడానికి బండగా ఏమీ బాధ అక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, డెలికేట్ హ్యాండ్లింగ్ చాలు. ఏదైనా నేను అనుకోవటం ఆడ మగ, మేల్ అండ్ ఫీమేల్ రేషియో అట్లా ఏం ఉండదు, డిఫరెన్సియేషన్ ఏది ఉండదు. ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. నీకు డెడికేషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, పాజిటివ్ డ్రైవ్ ఉండాలి, ముందుకెళ్ళాలి, ఉత్సాహంగా చేయాలని. ప్రతిదీ మనీతో క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. ఈరోజు 1 kg వర్క్ చేశాను, నాకు ఇంటికి ఇంత మనీ వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. నథింగ్, వీ షుడ్ నాట్ క్యాలిక్యులేట్ విత్ మనీ. నీకు అవసరమైన డబ్బులు దేవుడు నీకు ఇస్తారు, నీకు ఎంత రాసిపెట్టి ఉందో అంత వస్తుంది. మనీతో ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. పాజిటివ్ డ్రైవ్ ఉండాలి, వర్క్ చేయాలి. ఇంకోటి మేడం, మీరు ఈ సర్వీస్ చేస్తూ ఉండగానే సొసైటీ కూడా కొన్నిసార్లు మీ టైం స్పెండ్ చేస్తారు మేడం. బయటికి వెళ్ళి అంటే ఫౌండేషన్స్లో వెళ్ళడం కానీ, అక్కడ పేషెంట్లను చూడడం కానీ ఇవి కూడా జరుగుతున్నాయి. సో ఇది ఎలా వచ్చింది మేడం? అంటే అలా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అదే వెళ్ళినప్పుడు కూడా ఇవే చెప్తాను, అంటే పేషెంట్స్కి. కాకపోతే ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే, ఫ్రీగా మనం ఏది అడ్వైజ్ ఇచ్చి అక్కడికి వెళ్ళి చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. అది శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదని అది ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంతమంది గ్రాస్ప్ చేస్తారు. ఎస్ డాక్టర్ ఇది ఓకే అని మళ్ళీ ఫాలోఅప్ కూడా వస్తారు. నేను అట్లా ఏదైనా అంటే లైక్ NGO ఆర్గనైజేషన్స్కి వీటికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళు మళ్ళీ నా రివ్యూకి వచ్చినప్పుడు నా నంబర్ ఇస్తాను, నా PA నంబర్ ఇస్తాను, వాళ్ళకి చార్జ్ చేయను నేను యూజువల్గా. వాళ్ళకి అట్లా పేషెంట్స్ కూడా బాగున్నాం మేడం అని వస్తారు కొంతమంది. కానీ చాలామంది విని వెళ్ళే వాళ్ళే ఉంటారు, ఎక్కువగా అంత మైండ్లోకి పెనిట్రేట్ అవ్వదు. వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చేదాకా పెనిట్రేట్ అవ్వదు. సో నైస్ స్పీకింగ్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.